ది లైఫ్ ఆఫ్ రామ్ పాటలో దాగి ఉన్న ఫిలాసఫీ ఏంటో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. పాట మొదలవ్వటమే ఒక పవర్ఫుల్ లైన్తో, అంటే తన ప్రయాణానికి అసలొక గమ్యమే లేదని చెప్పడం. కథానాయకుడి జర్నీకి ఒక డెస్టినేషన్ లేదు, జస్ట్ ఆలోచన లేకుండా అలా సాగిపోయే నదిలాంటిది. తను కేవలం ఒక ప్యాసివ్ అబ్జర్వర్, అంతా తన చుట్టూ జరుగుతుంటే చూస్తూ వెళ్తాడంతే. మరి ఈ ప్రయాణం తనని తానకే ఒక ప్రశ్న వేసుకునేలా చేస్తుంది, అసలు నేనెవరు అని. ఇక్కడ తన ఐడెంటిటీ గురించి ఒక డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది, తనలో తాను ఏం వెతుకుతున్నాడో చెబుతుంది. పాటలో ఈ కాన్ఫ్లిక్ట్ కనిపిస్తోంది. నేను పర్మనెంట్గా ఉండే శిలలా, లేక క్షణంలో కరిగిపోయే కల? ఒక సమాధానం వెతకడం మానేసి తనే ఒక ప్రశ్నగా మిగిలిపోవడమే దీనికి అసలైన జవాబు. ఈ ప్రశ్నల నుంచే ఒక కొత్త క్లారిటీ వస్తుంది, ఏకాంతాన్ని యాక్సెప్ట్ చెయ్యడం. ఇది సెల్ఫ్ సఫిషియన్సీ గురించి చెప్పే ఒక స్టేట్మెంట్. అంటే ఏకాంతం అంటే ఒంటరితనం కాదు, కంప్లీట్నెస్. ఈ లైన్స్ తను క్రియేట్ చేసుకున్న వరల్డ్ని చూపిస్తాయి. అక్కడ తనకి తను తప్ప ఇంకెవరూ ఉండరు. ఫైనల్గా ఒక బ్యూటిఫుల్ రియలైజేషన్ వస్తుంది. జీవితం ఒక జర్నీ కాదు, అది ఎప్పుడూ కొత్తగా మొదలవుతూనే ఉంటుంది. ప్రతిరోజూ ఒక కంప్లీట్ రీసెట్ అన్నమాట. నిన్నటి రోజు ఈ రోజుని అస్సలు డిసైడ్ చేయదు. తను ఎప్పుడూ అనగనగానే అంటాడు, అంటే లైఫ్ ఎప్పుడూ బిగినింగ్లోనే ఉన్నట్టు. ఇదే ఫైనల్ యాక్సెప్టెన్స్. ఐడెంటిటీ అనేది ఒక డెస్టినేషన్ కాదు, అదొక నెవర్ ఎండింగ్ స్టోరీ. చివరగా ఈ పాట తన ఫిలాసఫీని మనకే ఒక ప్రశ్నగా వదిలేస్తుంది. మనలో ఉన్న ఆ కథ ఏంటి?